మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకొని ముందుకు పోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన చేసినటువంటి పర్యటన, ఆయనకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు వర్కౌట్ అయినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే రేవంత్ అన్న మంత్రులపైన నెట్టేసేటోడు. నాకు సంబంధం లేదు, తక్కువ సీట్లు వచ్చిందంటే కారణం మంత్రులని చెప్పి రేవంత్ అన్న చెప్పేటోడు. ఇవాళ దాదాపు 90 నుండి 92, 93 వరకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇక రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఆల్రెడీ చెప్తున్నాడట, నేను భారీ బహిరంగ సభలు పెట్టడం వల్లనే, నేను మీటింగ్లు పెట్టడం వల్లనే, నేను గట్టిగా ప్రచారం చేయడం వల్లనే ఇన్ని సీట్లు సాధ్యమైనాయి, మనం గెలవగలిగినాం, లేకపోతే ఓడిపోయేటోళ్ళం అని చెప్పి రేవంత్ అన్న ఆల్రెడీ డప్పు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒకవేళ ఓడిపోయింది అనుకో, దాదాపు 90 సీట్ల కంటే కింద, ఒకవేళ 70 సీట్లు 68 సీట్లకు కనుక కాంగ్రెస్ పరిమితం అయితే రేవంత్ అన్న మంత్రుల మీద నెట్టేస్తోడు. నేనేం చేయాలండి, నా ప్రయత్నం నేను చేసిన, గట్టిగా ఫైట్ చేసిన, గట్టిగానే ప్రచారం చేసిన, కానీ మేము ఓడిపోయినాం, తక్కువ సీట్లు వచ్చినాయంటే కారణం మంత్రులు గ్రౌండ్లో గట్టిగా పనిచేయలేదని చెప్పి మంత్రుల మీద నెట్టేస్తోడు. ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా, రేవంత్ అన్న ఏమంటున్నాడట అంటే, నా వల్లనే వచ్చినాయి, నేను ప్రచారం చేయడం వల్లనే వచ్చినాయి, జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచినంటే కారణం నేనే, తర్వాత సర్పంచ్ ఎన్నికలలో 7,000 పైచిలకు సీట్లు వచ్చినాయంటే కారణం నేనే, అన్నిగా రేవంత్ అన్న నేనే గ్రేట్ అని చెప్పి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు.